గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి గత వారం లాగానే రెండు గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో శుక్రుడు, దశమంలో చంద్రుడు. మనోబలంతో వ్యవహరించాలి, ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి. సరైన ప్రణాళికల ద్వారా పనిచేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, ఆదాయం నిలకడగా ఉంటుంది. ఏకాదశంలో ఉన్న శుక్రయోగం సర్వదా శ్రేయస్సును పెంచుతుంది. భవిష్యత్తుకు అవసరమైన ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందుకు అవసరమైన ప్రయత్నాలు, ప్రణాళికలు సిద్ధం చేసి తదనుగుణంగా కార్యరూపాన్ని పొందాలి. మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. మాట పట్టింపులకు పోకుండా ఒక మెట్టు దిగైనా సరే ధర్మబద్ధంగా మీ పనులు మీరే నిర్వర్తించండి. ఫలితం సానుకూలంగా ఉంటుంది. మీ ఓర్పును పరీక్షించేవారుంటారు కాబట్టి వివాదరహితంగా, సున్నితంగా సంభాషించడం మేలు. అధిక శాతం మౌనంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. మొత్తం మీద ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. వారు ఏ దేవతలను ఆరాధించాలి? నవగ్రహాలని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం అగ్నికి అర్పి